నిన్నటి నుంచి స్టేట్మెంట్స్ ఏంటంటే జానీ మాస్టరే ఒప్పేసుకున్నాడు, నేనే లైంగిక దాడులకు పాల్పడ్డాను అని పోలీసుల దగ్గర ఒప్పేసుకున్నాడని చెప్పేసి థంబ్నెయిల్స్తో సహా అన్ని శాటిలైట్ ఛానల్స్లో న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అటు పోలీసుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రావట్లేదు, కోర్టు నుంచి కూడా ఎటువంటి ఒక జస్టిఫికేషన్ అయితే రాలేదు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ చూస్తుంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదు. ఫస్ట్ మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే జానీ మాస్టర్ ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదా, అసలు ఇది జరిగిందా జరగలేదా అనేది నాకు తెలియనటువంటి ఇష్యూ. బేసిక్గా ఒకటి, పోలీసుల దగ్గర విచారణలో చెప్పేయో లేకపోతే చెందేయో లేకపోతే ఇప్పుడు కామన్గా అవతల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేదానికి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు లేకపోతే ఎవరు చేయలేదు, ఇవన్నీ సెకండరీ ఇష్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఇండస్ట్రీలో ఏం జరిగిందనేది చాలా గుమ్మనంగా ఉంటుంది. కామన్గా అంటే తప్పు చాలా తక్కువ జరిగేది. అంటే ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే సినిమా అనే లోపల ఆ షూటింగ్ స్పాట్ని ఒక దేవాలయంలాగా చూస్తాం అందరం. ఎక్కడ కూడా మనం ఒక్కోసారి మనం షూటింగ్ చేసిపోయి శ్మశానాల్లో షూటింగ్ చేస్తుంటాం, అక్కడే కూర్చుంటాం, అక్కడే భోంచేస్తాం. నైట్ 2 గంటల దాకా కూడా మనకు కనీసం శ్మశానంలో ఉన్నామనే ఫీలింగ్ కూడా రాదు. అలాగే ఎక్కడ స్టూడియోలో చేసిన ఇది. మీరు అడిగిన ఒకటే ఒక క్వశ్చన్కి ఎక్కడి నుంచి సరైనది క్లారిటీ రావటం లేదంటే సంథింగ్ రాంగ్ ఉందనేది ఎవరైనా అనుకోవాల్సింది. అయిపోయింది, జానీ మాస్టర్ గారిని అరెస్ట్ చేశారు పోలీసులు, ఎంక్వైరీ చేశారు. ఏం చెప్పారనేది ఏమన్నా వీడియో తీశారా? లేదు సార్. బయటికి ఏమన్నా వచ్చిందా? లేకపోతే పోలీసులు ఏమన్నా జడ్జి గారి దగ్గర ఇదిగో పలానా ఇది స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పిన ఏమన్నా వాళ్ళు సబ్మిట్ చేశారు? ఏమీ లేదు. ఎవరికి వాళ్ళు ఊహాగానాలతో మాట్లాడుకొని సెల్ ఫోన్లు చాటింగ్లు చేసుకుంటున్నారు తప్పితే ఏది నిజం కాదు. నిజంగానే జానీ మాస్టర్ తప్పు చేస్తున్నాడు అనుకోండి, మనం ఎవ్వరం కూడా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళం ఎవ్వరం కూడా అతనికి సపోర్ట్గా గ్యారెంటీగా నిలబడం. అలాగే తప్పు జరిగింది, నిన్న జరిగింది, అమ్మాయి ఇదైపోయింది అన్నాం అనుకోండి, మనం అందరం ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలి. జరిగింది ఇక్కడ పలానా షూటింగ్ దగ్గరికి వెళ్ళిందండి, ఇలంగానే పలానా ఇది చేశాడండి, అందువలన ఆ అమ్మాయి ఎప్పుడో జరిగింది అంటున్నారు. ఆ అమ్మాయి కంప్లైంట్లోనే ఉంది సంవత్సరాల క్రితం జరిగింది అని. అంటే సంవత్సరాల క్రితం జరిగేసి ఇదైపోతే ఈరోజు వచ్చే కంప్లైంట్ అంటే ఆ కంప్లైంట్కి వ్యాలిడిటీ ఉందా లేదనేది లీగల్గా రేపు చట్టం పరిధిలో ఏముందో రేపు న్యాయమూర్తి గారి దగ్గర కానీ డిపార్ట్మెంట్లుగా ఇప్పుడు పోలీస్ కేసు పెట్టగానే పోలీసు వాళ్ళ డ్యూటీ ఏంటి? విక్టమ్ము కంప్లైంట్ చేయగానే రెస్పాండెంట్ ఎవరున్నారో అతన్ని వాళ్ళ కంట్రోల్లో తీసుకొని వాళ్ళు ఎంక్వైరీ చేసి ఫస్ట్ ఎంక్వైరీ చేసి వెళ్ళగానే ఎలా ఉంటుందంటే ఈయన చేయలేదనేది వాళ్ళు చెప్పేయగలరా? పోనీ రియల్గానే జానీ మాస్టర్ నేను చేయలేదండి అన్నాడు అనుకోండి, వాళ్ళు వదిలేయగలరా? అలాగని చేశాను అన్నాడు అనుకోండి, శిక్షించేయగలరా? ఇవన్నీ చేయాల్సింది న్యాయమూర్తి. అక్కడ జరగాలి, ఎవిడెన్స్లు అవ్వాలి, క్రాస్ ఎగ్జామినేషన్లు అవ్వాలి. అసలు వీళ్ళు పెట్టిన చట్టాల్లోకి ఆ కేసు వస్తుందా రాదా అనేది తేల్చాల్సింది న్యాయమూర్తి. కాబట్టి దీని మీద చాలా డిస్కషన్స్ ఉన్నాయి. బట్ దేన్ని కూడా మనం ఈరోజు పరిగణలోకి తీసుకునే కేసు కాదు.